ఓకే. సో ఇప్పుడు విల్లా అండ్ ఇండిపెండెంట్ హౌస్ ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్? అలా ఉంటుందండి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే మనం 10 మందితో ఉన్నట్టు, విల్లా అనేది ఒక సపరేట్ కమ్యూనిటీ. ఈ విల్లా అనేది కమ్యూనిటీ ఏంటంటే మన సింబాలిక్గా ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అంతా ఒకే ఏరియాలో దొరుకుతుంది అందరికీ. సో ఇండిపెండెంట్ హౌస్లో ఉంటుందంటే మనం సూపర్ మార్కెట్ సపరేట్ వెళ్ళాలి, కిరాణా షాప్ సపరేట్ వెళ్ళాలి, సూపర్ మార్కెట్ సపరేట్ వెళ్తాం, మనం ఏదైనా జిమ్కి వెళ్ళాలని సపరేట్ వెళ్తాం, ఏదైనా స్పోర్ట్స్కి వెళ్ళాలని సపరేట్ వెళ్తాం. ఇవన్నీ ఒక దగ్గర ఉండవు ఇండివిజువల్ హౌస్ కి. అదే విల్లాకి వచ్చేసరికి ఏంటంటే అంతా ఆ గెటెడ్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసేస్తారు. సెక్యూరిటీ కూడా అందరు కామన్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. సో కొద్దిగా విల్లా అనేది ఎప్పుడు కూడా లగ్జరీస్ అపీరియన్స్ కనపడుతుంది, కొద్దిగా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అన్ని ఒకే దగ్గర దొరుకుతుంది కాబట్టి ఎవరైనా విల్లానే ఇష్టపడతారు, ఎందుకంటే అన్ని కమ్యూనిటీలు ఒకే దగ్గర దొరికినప్పుడు ఎవరు కాదంటారు. సో మీకు ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి ఏంటంటే మనం పబ్లిక్ లో ఉన్నట్టుగా ఉంటుంది, ప్రతి అవసరానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.